ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది కదా. సో ఈ అమావాస్యకి పరిహారాలు ఏంటి అనేది 5 రకాల పరిహారాలు అనేది చెప్తున్నాను. సో లక్ష్మీ సిద్ధికి అండ్ మనకి పితృదేవతల అనుగ్రహంతో పాటు మనకి ఇక్కడ దోష నివారణకు కూడా పరిహారాలు అనేది చెప్తున్నాను. అత్యద్భుతమైనది. సో ఎవరెవరు అమావాస్యకు సంబంధించిన పరిహారాలు పాటిస్తూ ఉన్నారో మనకి 4 ఇయర్స్ నుంచి కూడా చాలామంది మన ఛానల్లో అమావాస్యకి పౌర్ణమికి సంబంధించిన పరిహారాలు ప్రతి మంత్ కూడా. సో నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొన్ని రోజులు స్టాప్ చేసినా కూడా వాళ్ళు పాత వీడియోలని పెట్టుకొని సో ఆ రకంగానే చేస్తూ వస్తూ ఉన్నారు వాళ్ళందరూ. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, చాలామంది కోరిక మేరకు మనకి ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది కదా. సో ఈ అమావాస్యకి పరిహారాలు ఏంటి అనేది 5 రకాల పరిహారాలు అనేది చెప్తున్నాను. అందరూ మొట్టమొదటిగా చేయాల్సింది, మీరు స్నానం చేసే వాటర్లో ఒక గుప్పెడు రాక్ సాల్ట్ వేసి, సో అది పింక్ సాల్ట్ అయినా వేయొచ్చు, లేదంటే రాక్ సాల్ట్ సముద్రపు ఉప్పు అయినా వేసి, సో ఆ వాటర్తో మనం స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి. సో నెగిటివ్, మన శరీరానికి ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి చేసే స్నానం. సో ఫస్ట్ వస్తే స్నానం ఒక పరిహారం. ఇంకొకటి, పితృదేవతలకి తర్పణాలు అనేది వదులుతూ ఉంటారు. తల్లి తండ్రి లేని వాళ్ళు, ముఖ్యంగా తండ్రి లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తండ్రికి పితృతర్పణాలు అనేది వదలాలి. సో మనకి నార్మల్గా ఒక 3 సార్లు జస్ట్ వాటర్ని కూడా మనకి ఇలా బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో వాటర్ని వదులుతూ ఉంటారు కదా, తర్పణాలని. సో ఇలా వదులుతూ ఉండాలి. కొంతమంది ప్రత్యేకంగా ప్రతి మాసికము కూడా పిండాలు పెట్టి మరీ పూజలు అనేది చేస్తూ ఉంటారు. ఇవేది చెయ్యలేని వాళ్ళు, సో మనం ఇంట్లో నైవేద్యం, ఫోటోల దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని కాకులకి ఆహారంగా పెట్టాలి. సో ఇది మనకి సెకండ్ పరిహారం. దీనివల్ల మనకి పితృదేవతల ఆశీర్వాదంతో పాటు మనకి ఏదైనా పితృదోషాలు, శాపాలు అనేవి ఉంటే అవి తొలగిపోతాయి. ఇంకా ఇక్కడ విశేష ఫలితం కోసం 7 ధాన్యాలతో మనం పక్షులకి ఆహారంగా వేయాలి. సో అలాగే దీపం అనేది పిప్పల వృక్షం అంటారు, దీన్నే అశ్వత్థ వృక్షం అంటారు, అలాగే రావి వృక్షం అని కూడా అంటారు. సో 3 రకాలు కూడా ఒకటే, మనకి పర్యాయ పదాలు అనేది వేరువేరుగా వస్తుంది. సో రావి చెట్టు దగ్గర దీపాన్ని, నేతి దీపాన్ని వెలిగించాలి సాయంత్రం వేళలో కానీ, లేదంటే మార్నింగ్, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మంచి గడియల్లో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వెలిగించాలి. లేదు మాకు ఆ సౌకర్యం లేదు అనుకునే వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో తులసి కోట దగ్గర కూడా మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎవరికైతే రావి చెట్టు దగ్గర వెలిగించడానికి వీలు కాదో వాళ్ళందరూ తులసి చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు. సాయంత్రం 5 గంటల పైన మనం లక్ష్మీదేవికి సంబంధించిన అమావాస్య పూజలు అనేది జరుపుకుంటూ ఉంటాం. సో విశేషంగా అమ్మవారికి లక్ష్మీ అనుగ్రహం కోసం, సో మార్నింగ్ ఎవరైతే పితృదేవతలకు సంబంధించిన కార్యాలన్నీ చేసింటారో వాళ్ళు సాయంత్రం మళ్ళీ 5 గంటల పైన ఒకసారి కంఠస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి తర్వాత మీరు లక్ష్మీదేవి పూజలు అనేది ఇంట్లో చేసుకోవాలి. సో ఆ పూజలో మనకి లక్ష్మీ అనుగ్రహం కోసం విశేషంగా చేయాల్సింది ఏంటి అంటే, సో కుంకుమార్చన. అమ్మవారి ముందు, ఫోటో ముందు కానీ, లేదంటే కలశ స్థాపన ముందు కానీ, లేదంటే విగ్రహం ముందు కానీ కుంకుమతో అర్చన చేయాలి అమ్మవారికి. శ్రీం 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 అంటూ, సో ఒక్కోసారి కుంకుమ తీసుకోవడం, అమ్మవారి దగ్గర శ్రీం అంటూ అలా కుంకాన్ని వేస్తూ కుంకుమార్చన అనేది చేసుకోవాలి. దాన్ని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కుంకుమని ధారణ చేసుకోవాలి. సో ఇది మనకి 5 రకాల పరిహారాలు, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోవచ్చు. మనకి ఏదైనా దోషాలు ఉన్నా పోతుంది, ఇంట్లో నెగిటివ్ ఉన్నా పోతుంది. అలాగే వీటి పితృదేవతల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక్కడ మనం చేసే పూజ ధనలక్ష్మీదేవికి విశేషంగా జరుపుకుంటాం. సాయంత్రం వేళలో అలంకరణ అనేది మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.